నమస్తే వీటిని స్వాగతం లక్ష్యం సమాజేతం స్టార్తో సరదాగా ఈరోజు మాతో ఉన్నది జబర్దస్త్ టీం వెంకీ అండ్ మంకీ. మరి ఈ టీంలో మెయిన్ కంటెస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జీవన్ గారు మనతో ఉన్నారు. అసలు వాళ్ళు మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, ఈ రంగం వైపు ఎందుకు మళ్ళారు, మరికొన్ని విషయాలు వారితో చర్చిద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ సార్. కొత్తగా జబర్దస్త్ కదా, జబర్దస్త్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జీవన్, జబర్దస్త్. ఒకప్పుడు మామూలు జీవన్, ఇప్పుడు జబర్దస్త్ జీవన్. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? అంటే మ్యాక్సిమమ్ నేనేంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్కూల్లో చదువుకుంటూ అలా వచ్చానన్న. ఓకే. అంటే ఒకేసారి అంటే డైరెక్ట్ కావాలని ఏం రాలేదు. సో చిన్నప్పటి నుంచే అటు స్టడీ చేసుకుంటూ ఇటు సాంగ్స్ పాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాము. సో అలా చేసుకుంటూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్కూల్ అంటే బీఈడీ చేసేటప్పుడు హైదరాబాద్. ఓకే, మొత్తం మీద బీఈడీ కంప్లీట్ అయ్యింది. మరి బీఈడీ కంప్లీట్ చేసి టీచర్ వైపు వెళ్ళకుండా ఇలాగ స్క్రీన్ పైన యాక్చువల్లీ బీఈడీ కంప్లీట్ చేసి టీచర్ కావాలనేది మా బాబాయ్ కోరిక. ఓకే. కానీ నాకు మాత్రం ఒక ఆర్టిస్ట్గా, ఒక కళాకారుడిగా ఎదగాలనేది నాకు చిన్నప్పటి నుండి ఇష్టం కాబట్టి సో అటు బీఈడీ చేసినా కూడా టీచర్ జాబ్ రాయకుండా సో దీని మీద ఇంట్రెస్ట్ అని ఇలా. అదే టీచర్ జాబ్ కాకుండా ఈ ఆర్టిస్ట్గా అని అన్నారు కదా, మరి ఈ కళ వైపు చిన్నప్పుడే అని అంటారు. అంటే ఏ కళలు అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది దీనికి, మీకు ముద్ర ఎప్పుడు పడ్డది? నా థర్డ్ క్లాస్ నుంచి అన్న ఇది. ఓకే. 3వ తరగతి నుంచే స్టేజ్ల మీద సాంగ్స్ పాడడం, డ్యాన్స్ చేయడం, స్కిట్లు చేయడం. ఓకే. సో అప్పుడే గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని పథకాల ప్రచారం కానీ, ఓకే, అప్పట్లో చదువుకోవాలని చెప్పేసి అని అక్షరదీపిక ప్రోగ్రామ్స్, ఓకే, వయోజన విద్య అని అప్పట్లో చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు వచ్చేది. అప్పట్లోనే అవి ప్రచారం చేసేది. ఓకే. స్కూల్కి పోయి రాగానే సాయంత్రం డ్యాన్స్ నేర్చుకొని వాటిపైన చేసుకొని మళ్ళీ సాయంత్రం ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళేది. ఓకే. అంటే స్కూళ్ళలో జనరల్గా 26 జనవరి, ఆగస్టు 15 రోజు బాగా అల్లూరు సీతారామరాజు అలాంటివి కాకుండా మీరు ఇంకా ఎలాంటివి వేసేవాళ్ళు? అలాంటివి అని కాదు, అల్లూరు సీతారాం అలాంటి గెటప్లని కాదు. స్కూళ్ళల్లో ఉన్నప్పుడు ఎక్కువ సాంగ్స్ పాడేది. ఓకే. సాంగ్స్ ఫస్ట్ ప్లేస్ మొత్తం ఏదన్నా చిన్న నాటిక తీసుకొని మా స్కూల్లో కానీ మా క్లాస్లో ఎవరెవరైతే మంచిగా చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరితో మేము నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేసేది. ఓకే. ప్లస్ ఇంకా బయట స్టేజ్ల మీద అంటే మమ్మల్ని మా స్కూల్ సారే మమ్మల్ని ఒక టీమ్గా తయారు చేసి తీసుకెళ్ళేది. ఓకే. ప్రతి విలేజ్లో ఇప్పుడు అప్పుడు వరంగల్ జిల్లా, ఓకే, ఇప్పుడు మహబూబాబాద్ డిస్టిక్. అప్పుడు మా డిస్టిక్లో ఉన్న ప్రతి విలేజ్ తిరిగాం. మొత్తం మొత్తం స్టేట్ వైజ్గా ఏమైనా వెళ్ళారా? ఓన్లీ మొత్తం మీకు ఆ రోజులలో మరి ఏమన్నా బహుమతులు? చాలా ఉన్నాయి, చాలా వచ్చాయి. అవార్డులు, రివార్డులు. అప్పుడు చిన్నగా ఉండేది కదా, ఏ స్టేజ్ మీద పాడినా కూడా కంపల్సరీ ఎవరో ఒకరు అరే వీడు బాగా పాడుతున్నాడు అని చెప్పేసి. అప్పట్లో జానపద కోకిల వరంగల్ శంకరన్న స్వర్గస్థులు, ఆయన ఫస్ట్ నేను ఒక సాంగ్ పాడితే దానికి నాకు 150 రూపాయలు గిఫ్ట్ ఇచ్చాను. ఓకే. ఓకే. వెల్ చిన్నప్పుడు ఎత్తుకొని అరే వీడు చాలా బాగా పాడుతున్నాడు అని చెప్పేసి అని చాలా గుర్తున్నాను. మీకు మరి కళ వైపు మళ్ళేటందుకు ఎవరు మీకు ఎలా అబ్బింది కళ? అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మన విలేజ్లలో నాట్లు వేసుకుంటూ కోతలు కోసుకుంటూ ఆడవాళ్ళందరూ మళ్ళీ కొన్ని పాటలు పాడుతుండేది, అంటే అలుపు లేకుండా. అవును. అలాంటి సరదాగా మా అమ్మ కూడా ఆ టీంలో అంటే మా ఒక గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్లో ఆ గ్రూప్లో మా అమ్మ పాట పాడుతుంటే వాళ్ళందరూ నాట్లు వేసుకుంటూ ఇట్లా అలుపు అనేది తెలియకుండా పనిచేసేది అన్నట్టు. అలా ఆ జీన్స్ అలవాటు అయింది. ఓకే. సో తర్వాత యాక్చువల్లీ మా బాబాయ్ ఇప్పుడు మా నాన్న తమ్ముడు కందుల ప్రేమ్ కుమార్ పెరమయ్య, ఓకే, తను రచయిత. ఓకే. ఒక సామాజిక రచయిత అండ్ గాయకులు. సో ఆయన రచనలన్నీ నేను పాడుకుంటూ వచ్చేది. మా కోసం ఒక మంచి పాట. యాక్చువల్లీ ఫస్ట్ నేను మా బాబాయ్ నాకు నేర్పించిన పాట నా థర్డ్ క్లాస్లో. ఓకే. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి ఆపాలి నీ గోల పాపాయి. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి. స్టార్టింగ్ నా దాంట్లో సూపర్ పాడిన సాంగ్. అప్పుడెప్పుడో చిన్నప్పటి రోజు జ్ఞాపకం చేశాను. చూసినట్టయితే మీరు ఇలాంటి ప్రోగ్రాంలు ఇలాంటి చాలా సామాజిక గీతాలే మా బాబాయ్ బాగా రాసేది. ఓకే. ఇది కానీ లేకపోతే వరకట్న సమస్యలపైన, కారు మబ్బులో కమ్మిపోయిన
చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా పూసిన గాని లేదే నీకు అమ్మా వెలుగు లేదే నీకు అమ్మా. ఇలాంటి సామాజిక మొత్తం మీద మీలో విప్లవకారుడు నువ్వు. అయితే ఇటువైపు నుంచి సడన్గా జబర్దస్త్కి రావడానికి యాక్చువల్లీ జబర్దస్త్కి రావడానికి అనేది నేను అటు స్టడీ చేస్తూనే కొంచెం ట్రై చేస్తూ ఉన్నా. ఓకే, ఏదైనా ప్రోగ్రామ్ వస్తున్న తర్వాత తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అయ్యా, పీజీ జాయిన్ అయ్యి. అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకంటూ ఒక హాస్టల్ సంథింగ్ ఉండడం కోసం హాస్టల్ జాయిన్ అయ్యా, పీజీ జాయిన్ అయ్యా తెలుగు యూనివర్సిటీలో. తర్వాత జాయిన్ అయిన తర్వాత అలా అది చేస్తూనే ఇటు ట్రై చేస్తూ ఓకే వరంగల్ మిమిక్రీ మూర్తి అన్న అని చెప్పేసి అని ఉంది. ఓకే, మంచి కళాకారుడు, నాకు గురువు అన్న. ఇప్పుడు మా బాబాయ్ వీళ్ళ తర్వాత నా గురు సమానం అన్న మొత్తం. సో ఆయన నన్ను వీసా ఛానల్కు ఫస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో నేను అలా తిరుగుతున్న టైం అప్పటికి నేను మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను. అసలు యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్షన్ కోసం వచ్చి అట్లా ట్రై చేస్తున్నా. బట్ ఇటు ఆర్టిస్ట్గా ఒక చిన్న ప్రోగ్రామ్ ఏదో ఒకటి ఉండాలి సపోర్ట్ అని చెప్పి ఇది చేస్తూ ముహూర్తాన్ని అన్నట్టు పరిచయం చేశారు. తర్వాత జెమినీకి పరిచయం చేశారు. ఓకే, జెమినీ టీవీలో పని అన్న ఉండే. పని అన్న ఆయన నన్ను జబర్దస్త్లో అభి అన్నకు పరిచయం చేశారు. ఓకే, అలా జబర్దస్త్కి అవి పైన. మరి ఇప్పుడు వెంకీ అండ్ మంకీ టీంలో కొనసాగుతున్నారు. అవును, మొత్తం 6వ సంవత్సరం రన్ ఉంది. ఇప్పుడు 6th year రన్నింగ్ జబర్దస్త్. ఎలా ఉంది జబర్దస్త్కి వచ్చి 5 years అవుతుంది. 5 years అవుతుంది. ప్రయాణం ఎలా ఉంది? చాలా హ్యాపీ. ఇప్పుడు మా లైఫ్ అంతా బిఫోర్ జబర్దస్త్, ఆఫ్టర్ జబర్దస్త్. అంతే, ఒక మాటలు చెప్పాలంటే అంతే. జబర్దస్త్కు ముందు మా జీవితాలు ఒకలాగా ఉంది, జబర్దస్త్ తర్వాత ఒకలాగా. అందరు అంటే అభి అన్నతోటి డైరెక్ట్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ అభి అన్న ఎక్కడ పరిచయం అయ్యింది తను? అదే పని అయినా పరిచయం చేశారు అన్నపూర్ణ స్టూడియోలో. ఓకే, ఆయన స్కిట్లో చేసుకుంటూ తర్వాత రత్సారెడ్డి టీంలో, చమక్ చంద్రాక టీంలో, ఓకే, చిత్రం సీనర్ల టీంలో, ఓకే, తర్వాత ఇప్పుడు వెంకీ మంకీస్ టీంలో ఇలా కంటిన్యూ అవుతూ వస్తుంది. మరి టీంలు మారడానికి కారణం? అలానే అంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇష్టం. ఒకవేళ అరే ఓకే నీకు ఈ క్యారెక్టర్ ఇది బాగున్నదిరా టీంలో చేయండి అంటే అలా చేస్తున్నాను. నీకు ఆ టీం అయితే బాగుంటుందా సెట్ అవుతుందా చూడండి వాళ్ళ టీంలన్నీ కూడా సమానమే ఎక్కడ చూసినా. అంతే. ఆ స్క్రిప్ట్లు మీరేమైనా రాసుకుంటారా? మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తుంటారా? మేమన్నా గ్రూప్ డిస్కషన్తో రాసుకుంటాం. ఓకే, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు ఒక టీం వర్క్లో? మేము 2 days ప్రాక్టీస్. 2 days కంపల్సరీ. 2 days కంపల్సరీ చేసుకుంటాం. ఒకరోజు షూటింగ్. ఒక రోజు మొత్తం కంప్లీట్. ఒకరోజు డబ్బింగ్ తర్వాత డబ్బింగ్ అలా ఏంటి డైరెక్ట్ ఓకే, డైరెక్ట్గా మాట్లాడండి డైరెక్ట్. అయితే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో జబర్దస్త్ టీం జోకుగానే ఉంటుంది కానీ అశ్లీలత అంటే సంబంధించిన డబుల్ మీనింగ్ వాక్యాలు ఎక్కువ వస్తున్నాయని అంటారు. లేదంటే ఇప్పుడు లేదు. అంటే స్టార్టింగ్లో కొంచెం ఒకలాగా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నమాట వాస్తవమే. బట్ కాకపోతే తర్వాత మా ప్రొడ్యూసర్ గారు కానీ, ఇప్పుడు మా నాగబాబు సార్ కానీ, రోజామీన వీళ్ళందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ కూర్చోబెట్టి ఒకసారి మీటింగ్ జరిగిన తర్వాత వద్దు మనం అలా పోవడం కంటే హెల్దీ కామెడీ ఇచ్చుకుంటే వెళ్దాం అలా బాగుంటుంది అని చెప్పేసి అని గత 3-4 years నుంచి కొంతమంది మీద చేతులు వేసుకోవడం కూడా జరిగింది, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగింది. మీ జబర్దస్త్ టీంలో పనిచేసిన వాళ్ళని డబుల్ మీనింగ్ వాక్యాలతో అది దేనివల్ల అనేది మనం కరెక్ట్ చెప్పలేమండి. ఎందుకంటే చెప్పలేం, పర్సనల్ కారణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు అంటే ఇప్పుడు ఒక డైలాగ్ నేను అన్నాను, అది మీరు పాజిటివ్గా తీసుకోవచ్చు, మీ పక్కన ఉన్న నెగిటివ్గా తీసుకోవచ్చు. మనం దానికి ఏం చేయలేదు. పాజిటివ్గా తీసుకుంటే హ్యాపీగా నవ్వుకొని వదిలేయచ్చు, నెగిటివ్గా తీసుకుంటే దేనికైనా దారి తీస్తాం అంతే. మన ఫన్ లాగా చూసి వదిలేయాలి అంతే. మళ్ళీ ప్రొడక్షన్ ఎలా ఉంది? ఓకేనా, సూపర్. చాలా మల్లెమాల ప్రొడక్షన్ సూపర్ అంటే సూపర్. మాకు అవగానే మాకు చెక్కులు ఎప్పుడెప్పుడు చెక్కులు రావడం, సో ప్రతిదీ కూడా సూపర్గా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతిదీ కేర్ తీసుకోవాలి. అయితే జబర్దస్త్లో టీములు ఉన్నాయి కదా, మీది ఒక టీము. మీ టీంలో పనిచేస్తున్నంతసేపు మీరు మీ టీం వాళ్ళతో ఎలా ఉంటారు, ఎలా మెలుగుతారు? మేమందరము ఒక కుటుంబంలాగానే ఉంటాం సార్. ఎందుకంటే అక్కడికి రాగానే ఫస్ట్ మాకు కావాల్సింది మంచి స్కిట్ బయటకు రావాలి. ఓకే, మాలో ఎవరికి ఏమున్నా ఏది ఉన్నా అదన్నీ పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, ఒక స్కిట్ వరకు వచ్చే వరకు కరెక్ట్ మంచి స్కిట్ రావాలనేది మా అంతే. ఓకే, అట్లుంది కాబట్టి అందరం అలా ఆలోచిస్తున్నాం కాబట్టి మంచి ప్రోడక్ట్ బయటకు వస్తాం. కొంతమంది మీ టీంలో పనిచేసిన వాళ్ళు సినిమా వైపు కూడా వెళ్ళారు. అవును, చాలామంది. మీరు ఎలా ఉంది? సో కంపల్సరీ అన్న, ఇప్పుడు జబర్దస్త్ చేసిన వాళ్ళకు మ్యాక్సిమం చాలామందికి సినిమాలలో అవకాశాలు ఇస్తున్నాయి. చాలా హ్యాపీ, సంతోషం.
ఎందుకంటే అంత కష్టపడి చేసి ఆర్టిస్టులుగా పేరు తెచ్చింది జబర్దస్త్. తర్వాత మమ్మల్ని మూవీస్లోకి తీసుకుంటున్నారు చాలామంది కూడా, చాలా సంతోషం. ఇదంతా కూడా మా జబర్దస్త్ స్టేజీ పుణ్యం. మీరు ఇవి కాకుండా బయట స్టేజెస్ కూడా వెళ్తున్నారు తెలిసింది, ఈవెంట్స్ చేస్తారు అందరూ మ్యాక్సిమం. ఓకే, అంటే మీరు ఏ రోజులలో ఎలాంటి ఈవెంట్ చేస్తుంటారు? మ్యాక్సిమం అంటే మరీ కొంచెం రఫ్గా ఉండే ఈవెంట్స్ కాకుండా మంచి ఈవెంట్స్ కంపల్సరీ చేస్తాం. ఈవెన్ మ్యారేజ్కి సంబంధించిన ఒక మంచి పెళ్ళికి సంబంధించిన ఈవెంట్స్ ఉన్నాయి, సో వచ్చి గెస్ట్గా రావడం, సో దానికి కొంత ఛార్జ్ చేసుకొని గెస్ట్గా రావడం. ఏదన్నా ఇప్పుడు బయట వినాయక చవితి కానీ అవి కానీ చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి. అలాంటి ఈవెంట్స్కి చాలామంది పిలుస్తుంటారు. ఓకే, సో మా జబర్దస్త్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఈవెంట్ వాళ్ళు డైరెక్ట్ మాట్లాడి ఆర్గనైజ్ కూడా చేస్తున్నారు. అంతేందుకు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకు వచ్చే ఈవెంట్స్ మా వాళ్ళని తీసుకొని వెళ్తాను, వాళ్ళకి వచ్చే ఈవెంట్స్కి వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను. ఒకసారి కొన్నిసార్లు కాంట్రవర్సీ కూడా జరిగింది. ఎంతసేపు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఒక పార్టీ, కానీ దాని మీద ఉన్నటువంటి అంటే మీ జడ్జిలు ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే తెలంగాణ వాళ్ళు పెడితే బాగుంటుంది అనే కాంట్రవర్సీ కూడా వినబడింది. అలా అని కాదన్న, ఇప్పుడు వాళ్ళకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మరి అలా అనుకుంటే మరి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అలా అని కాదు, అంటే దానికి షోకి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని పెట్టుకుంటారు తప్ప వీళ్ళు వాళ్ళనే లేదు. కళకు నిజంగా ఇది ఈ కులం, ఈ ప్రాంతం, ఈ భేదాలు అస్సలు ఏవి ఉండవని నా ఉద్దేశం అండి. కళకు భేదాలు లేనప్పుడు తెలంగాణ కళాకారులు ఎందుకు పైరేయకపోయారు? ఎందుకు కాలేకపోతున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం అలా ఇప్పుడున్న పరిస్థితులన్నా ఇప్పుడు కళకు సంబంధించింది ఇప్పుడు కొంతవరకు జాబ్స్ పెట్టారు తెలంగాణలో ఉన్న కళాకారులకి. ఓకే, కొంతవరకు కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతవరకు అయితే అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో అలా గుర్తించకపోవడం తప్ప వేరే అంటే ఇలా ఉన్నది ఇలాంటి అణచివేత అనేది జనరల్గా టాప్ ప్రజలలో ఇంతమంది కూడా తెలంగాణ అంటే రాజకీయంగా వెనుకబడిన తెలంగాణ వచ్చింది, కేసీఆర్ సీఎం అయ్యిండు అంటే అలాగే తెలంగాణ వల్ల అయ్యారు. ఇలా సినీ రంగంలో అంటే యాజ్ జబర్దస్త్ అనే కాదు, ఇలా కళాకారులు వెనుకబడ్డారు అని టాక్ ఒకటి వెనుకబడ్డారా నెట్టివేయబడ్డారా? వెనకబడడం నెట్టివేయబడడం అనే ఆ పదాలు కూడా కాదు కరెక్ట్. ఓకే, ఎందుకంటే అంతే కదా, మనకు టాలెంట్ ఉంటే మనం ఇప్పుడు ముందుకు రావట్లేదు అంటే చాలామంది డైరెక్టర్లు మనకు అవకాశాలు ఇస్తున్నారు. ఓకే, చాలామంది మనకి సినిమాలలో పెట్టుకుంటున్నారు. పెట్టుకునేటప్పుడు మీ తెలంగాణ మీరు ఆంధ్ర అని చెప్పేసి ఎవరు అడిగారు? అంటే తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ లాంగ్వేజ్ సినీ రంగంలో అంత పెద్దగా కనపడేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ లాంగ్వేజ్ వినబడుతుంది. అంటే దీన్ని ఎలా అనుకోవాలి మరి ఈ విషయంలో? సో ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో తెలంగాణ అనేది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత మన భాషను కూడా ఎక్కువ గుర్తించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఓకే తెలంగాణ అనడమే తప్ప అంటే ఆ భాషకు సంబంధించింది ఎక్కువ బయటపడలేకపోయింది. సో వచ్చిన తర్వాత ఆ భాష ఎక్కువ బయటపడడం అంటే తెలంగాణ అనే పదం బయటపడింది కాబట్టి ఈ ఆటోమేటిక్గా తెలంగాణ మన యాస భాష కూడా బయటపడింది. ఒక కామెడీ అది యాక్చువల్లీ ఫస్ట్ నేను మా అభియాన టీంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఒక డైలాగ్ ఉండే, ఫస్ట్ లేడీ గెటప్ వేసుకొని చేసింది జంబలగడ్డి పంప స్కిట్. ఇది అడ్డమైన తిండి వల్ల కాదే, అడ్డమైన తిరగడం వల్ల వచ్చింది ఈ కథ. స్టార్టింగ్లో ఫస్ట్ డైలాగ్ నాకు మంచి డైలాగ్ ఇది. తర్వాత ఆర్కెస్ట్రా స్కిట్ అని ఒకటి చేశాను. ఓకే, దాంట్లో ఆర్కెస్ట్రా సింగర్ స్టేజ్ మీద తాగినప్పుడు ఎలా పాడతారు అని చెప్పేసి అని చేశాను. అది భలే అది మంచి వర్కౌట్ అయింది ఆ స్కిట్ అన్న. ఇంకా మీకు నచ్చిన మీ మనసుకు నచ్చినప్పుడు క్యారెక్టర్? మ్యాక్సిమం నేను అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నాను. సో చమక్ చంద్రన్న టీంలో ఉన్నప్పుడు నీ మనసులో ఏం లేదు నా మనసులో ఏం లేదు అని ఒక క్యారెక్టర్ ఉండే లేడీ గెటప్. ఓకే, అది భలే ఇష్టం. అది ఓకే లాజిక్ స్కిట్, అది చాలా బాగా ఇష్టం అది స్కిట్. సో ఇక్కడ వెంకీ మంకీ టీంలో ప్రతి స్కిట్ ఒక ఆనుభూత్యం లాగా మీకు తెలుసు, మీరు చూస్తుండొచ్చు. అవును, మేము ఎంచుకునే ప్రతి స్కిట్ కూడా కన్ఫ్యూజన్. ఓకే, అసలు ఎప్పుడు ఏటు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారు అనేది కన్ఫ్యూజన్. అప్పుడప్పుడు మేమే కన్ఫ్యూజ్ అవుతుంటాం. అలా కన్ఫ్యూజన్ డ్రామాని ఒకటి సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకొని మా టీము ఇప్పటివరకు ప్రస్తుతం సక్సెస్ రన్లో ఉంది. బయట జనాలు అనుకునేది ఏంటంటే మీ ఏదో షోకు యాంకర్స్ చిట్టుపొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. మీ వరకు వచ్చిందా ఈ వార్త? సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, డిస్కషన్ ఏమన్నా ఉంటుందన్న కంపల్సరీ. ఈ కాయలు కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి అంటారు.
ఒక మంచి షో నడుస్తున్నప్పుడు దానిపైన ఇలాంటి వస్తూనే ఉంటాయి. నేను ఇప్పుడే చెప్పా కదా, ఒకటి షో మీకు నచ్చవచ్చు, పక్కన ఉన్న వాళ్ళకి నచ్చకపోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు డ్రెస్ వేసుకోవడం అనేది అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు వేసుకోవడంలో అంటే అశ్లీలత వైపుగా చూపెడుతున్నారు అలా అనుకుంటే మరి ఎన్ని సినిమాలలో చేసుకుంటారు, ఎన్ని సినిమాలలో కామెడీ షోలో అది కామెడీ షోలోనని కాదు, ఆమె వేసుకోవడం అది ఫ్యాషన్, తను వేసుకున్నది, దాన్ని మనం ఆ దృష్టితో చూస్తే ఆ దృష్టి కనపడుతుంది అంతే, దృష్టిని బట్టి అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నేను కామెడీ చూడమంటున్నాను, అటువైపు చూడమంటున్నాను, అంతే కదా. ఇటువైపు మళ్ళీ పడుతున్నాం, అటువైపు చూడ. అంటే విషయం ఏంటంటే అది వాళ్ళ అది పర్సనల్. డ్రెస్ వేసుకోవడం, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది అది వాళ్ళ పర్సనల్. మొదట జబర్దస్త్ టీంకు మీరు పరిచయం అయినప్పుడు మా ఫీలింగ్ ఎలా ఉండేది? మీకు ఎలా ఫస్ట్ జబర్దస్త్ టీంకు పరిచయం కాకముందు చాలా తిరిగాను. జబర్దస్త్ టీం కోసం చాలా తిరిగా. సో ఫస్ట్ ఆ టీంలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయినా. నాకు అంటే ప్రపంచంలోనే ఒక మంచి షో జబర్దస్త్. ఆ షోలో నేను ఒక చిన్న పాత్ర చేసి ఆ స్టేజ్ ఎక్క ఆ సంతృప్తి నాకు ఇప్పటి వరకు అలానే ఉండిపోతుంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్ రెవెన్యూ తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే పీజీ కాలేజ్ చేసుకుంటుంటారు, అప్పుడు ఆవురు అని ఉంటారు సంపాదన కోసం. అసలు ఆ టైంలో ఒక 100 రూపాయలకు కూడా పోయి పాటలు పాడినాను. అలాంటి టైంలో అభియన్న మాకు మంచి రెమ్యునరేషన్ కరెక్ట్ ఇచ్చేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టు. అవును. ఇప్పుడు అది ప్రొఫెషన్లో ఉన్నారా తెలియదు, చెప్పలేము అటు ఉన్నారా కరెక్ట్ తెలియదు. అభియన్న ఫిలిం సిటీలో ప్రోగ్రామ్ చేస్తాం, వీడియో ప్రోగ్రామ్ చేస్తున్నాడు, పరిచయం ఉన్నారు. కరెక్ట్ తెలియదు, ఇప్పుడు ఉన్నారా లేదో తెలియదు, కానీ అవేనా మాకైతే మంచి కరెక్ట్ పేమెంట్ టైం ఇచ్చేది. ఎందుకంటే అక్కడ మలయాళ వాళ్ళు కరెక్ట్ ఇస్తున్నారు కాబట్టి మాకు ఇక్కడ వీళ్ళు అంతే. మీ టీం అయితే చమక్ చంద్ర మొత్తం లేడీస్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అయితే నేను ఏం చెప్పానన్న, ఇప్పుడు ఒకటి చెప్పాను, ఒక్కొక్క టీంది ఒక్కొక్క ట్రాక్. అంతే. ఇప్పుడు మా టీంది కన్ఫ్యూజన్ డ్రామా ఎంచుకున్నాం మేము. అలానే ఒక లవ్ అలా సబ్జెక్ట్ తీసుకొని ఒక లవర్స్ మధ్య ఎలా కన్ఫ్యూజన్ డ్రామా ఇలా పోతున్నాం. చమక్ చంద్ర అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ మనసు వాళ్ళ నాడి పట్టుకున్నాం. సో అలా అంటే సగటు వాళ్ళలో అలా జరుగుతున్నా జరగకపోయినా మనం కొంచెం ఊహించుకొని అన్ని కూడా కరెక్ట్ ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు సినిమాలలో ఫైట్ చేస్తే మొత్తం అట్లా ఎగిరిపోతుంటారు, జీవితంలో అది సాధ్యం కాలేదు కదా. సో కొన్ని మనం ఊహించి చేసేవి, అంటే వాళ్ళని నవ్వించడం కోసం మనం ఏదైనా చేయాలి. అలా అయినా అది ఫ్యామిలీ డ్రామా ఎంచుకుంది. సినిమా వాళ్ళు ఎవరన్నా అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని? నేను చేస్తున్నానన్న, చిన్న సినిమాలు చేస్తున్నా, ఒక 4 సినిమాలు చేస్తున్నా. కరీంనగర్ ఒక డైరెక్టర్ ఒక అతను చారి అన్న, తను జెన్యూన్ అనే ఒక సినిమా చేస్తున్నాను. ఇంతకుముందు లక్ష్మీరావే మా ఇంటికి నాగేశ్వరి గారి సినిమా చేశాను. సో నితిన్ గారిది లై సినిమాలో ఒక సాంగ్లో చేశాను. సో అలా మెల్లమెల్ల అయిపోతుంది. ఇప్పుడే సినిమాలు చేస్తున్నాం. ఇంద్రాక్షి అనే ఒక మూవీలో ఫుల్ లెంత్ రోల్ చేశాను. సో కొన్ని రిలీజ్కి ఉన్నాయి. మొన్న రిలీజ్ అయిన బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అందులో చేశాను. సో ఇంకా అలా చాలా కూడా పనిచేశారనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం నేను వెండి తెరకు కనిపించింది మహాత్మా సినిమాలో ఒక సాంగ్లో. చిన్న గెటప్ ఆ సాంగ్లో. మొత్తం మీద సినీ రంగానికి బాగానే అక్షరాలు అనమాట. బాగా కష్టపడ్డ రోజు, మీ కష్టమైన రోజు, అమ్మాయి ఏం చేద్దాంరా అని అనిపించిన రోజు ఉందన్న. ఎందుకంటే నేను అంటే అప్పుడు ఇంకా జబర్దస్త్ రాలేదు, అంతకంటే ముందు నుంచే ట్రై చేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను. సో చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఒక చిన్న సినిమా, అంటే మన తెలిసిన డైరెక్టర్గా తను చిన్న అవకాశం వచ్చింది, దానికి చేశా. కానీ అప్పట్లో రెమ్యునరేషన్ అంటూ మనకు ఫస్ట్ అవకాశం కోసం ప్రయత్నించేవాళ్ళు. అంటే మనకు కూడా ఖర్చులు ఉంటాయి, కాకపోతే అప్పుడు మనకంత ఇవ్వకపోయేది. అలా వర్క్ చేస్తున్నా, రోజు స్టూడియోకి వెళ్తున్నా, వస్తున్నా, సాంగ్స్ అయిపోతున్నాయి, ఆర్ఆర్ అయిపోతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతుంది, కానీ మనకు ఇన్కమ్ లేదు. చాలా రూమ్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడేది, రెంట్ కట్టడం కోసం కానీ, సో తినడం కోసం కూడా చాలా ఇబ్బంది పడే రోజులు చాలా ఉన్నాయి. ప్రజెంట్ హాలిడేస్లో ఎక్కడ ఏ ప్లేస్లో వెళ్తుంటారా? అలా ఏం లేదన్న. ఇప్పుడు మాకు అదే సరిపోతుంది. మంత్లీ 2 times కంపల్సరీ షూట్ ఉంటుంది. సో ఇప్పుడు పటాస్ కూడా చేస్తున్నాం. పటాస్ ప్లస్ ఇప్పుడు జెమినీ టీవీలో ఒక షో చేస్తున్నాం, సెల్ఫీ రాజా. కాంట్రాక్ట్ ఏదైనా చేసుకోవచ్చా? మేము అలా ఉండదు. ఇప్పుడు అందులో ఎంప్లాయీస్ కాదు కదా. అవును.
అంటే ఈ షో ఉన్నప్పుడు నువ్వు డేట్ చేయాలి అంతే, మా షో ఉన్నప్పుడు మేము డేట్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. తర్వాత మనం బయట ఈవెంట్స్ చేసుకోవచ్చు. బయట మరి స్పందన ఎలా ఉంది ప్రజల ఆడియన్స్? చాలా బాగుంది సార్, చాలా హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలా చాలా హ్యాపీ. అంటే ఒకప్పుడు మనం పడ్డ కష్టానికి ఒకసారి వాళ్ళు అభిమానిస్తుంటే ఆ కష్టం అంతా మర్చిపోతుంది సార్. బాగా 2 చేతుల సంపాదన ఫ్యామిలీ మెయింటైన్ చేస్తారా? అవుతుంది సార్. ప్రస్తుతం ఇప్పుడైతే అమ్మ నాన్న వాళ్ళు ఊళ్ళో ఉంటారు. ప్రస్తుతం ఇక్కడైతే నేను మా అక్క వాళ్ళ దగ్గర ఇక్కడే ఉంటున్నా. ప్లస్ నేను బాబు చిన్న బాబు. సో ఇక్కడ ప్రస్తుతం అలా బిజినెస్ వైపు అని వెళ్తురా సంపాదన? బిజినెస్ వైఫ్ అని కాదు సార్, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, నాకు ఒక చిన్న కోరిక, ఒక చిన్న స్కూలు పెట్టుకోవాలి. ఓకే. లేదా ఒక కాలేజీ అలా పెట్టుకోవాలి అని చెప్పేసి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సార్, నేను యాక్చువల్లీ నాది ఇంటర్ బైపీసీ అండ్ డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీ. ఓకే. అండ్ బీఈడి కూడా బయాలజికల్ చేశాను. సో యాక్చువల్లీ డాక్టర్ కావాలని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ అప్పట్లో మనకు డబ్బులు లేక చదవలేక పరిస్థితి, అప్పుడు అలా కొంచెం కాలేకపోయినాం. సో ఏదో విధంగా ఒక చిన్న ఇలాంటి స్కూలు పెట్టాలి కొంచెం అని చెప్పి నాకు చిన్న కోరిక. సో అలానే నాకు ఒక అన్న కరుణాకర్ అన్న అని చెప్పేసి నాకు ఒక సినిమా షూటింగ్లో నాకు ఫ్రెండ్ అయ్యాడు అన్న. ఓకే. సో తను ఇక్కడే హైదరాబాద్ న్యూ మారుతి నగర్లో. ఓకే. సో అక్షర ప్లే స్కూల్ అని చెప్పేసి ప్లే స్కూల్ తను పెడుతుంటే, సో అన్న నేను కూడా నీతో పాటు ఉంటా, నాకు కొంచెం ఇష్టము ఇలాంటి స్కూల్స్ ఉండడం నాకు ఇష్టం అన్న. అంటే సరే ఓకే మనం ఇద్దరం కలిసి చేద్దాం చెప్పేసి. సో ఇప్పుడిప్పుడే సో దేవుడి వల్ల ఇప్పుడిప్పుడే సో అంటే నాకు ఇష్టమైన, అంటే నాకు పెట్టాలనుకున్న ఒక చిన్న కళని నెరవేర్చుకోవడం కోసం అలా అక్షర ప్లే స్కూల్ అనే ఒక చిన్నది స్టార్ట్ చేస్తాను. ఓకే. మారుతి నగర్. జబర్దస్త్ టీంలో లేడీస్ గెటప్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ రియల్లీ లేడీస్కి ఈక్వల్గా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. వాళ్ళు యాక్టింగ్ లైక్ వాళ్ళంత కష్టపడతారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఎంత డెడికేషన్గా చేస్తారంటే, సో ఒక లేడీ గెటప్ వేస్తే దానికి సంబంధించిన మ్యాచింగ్ శారీస్ కానీ, మ్యాచింగ్ చెప్పులు కానీ, మ్యాచింగ్ చెవులు ప్రతి ఒక్కటి వాళ్ళు తెచ్చుకుంటారు. ఓకే. అంటే అంత ఒక క్యారెక్టర్ అనుకుంటే దానికోసం అంత కష్టపడతారు, సొంత ఖర్చు పెట్టి తెచ్చుకుంటారు. ఓకే. ఇప్పుడు మాకు ఆల్రెడీ కాస్ట్యూమ్ వాళ్ళు తీసుకొస్తారు. ఓకే. సో తీసుకొచ్చినా కూడా వీళ్ళు ఇంకా బాగా కనిపించాలి, ఇంకా అందంగా కనిపించాలి అని చెప్పి, ఇంకా నవ్వించాలని చెప్పి వాళ్ళు సొంతంగా తెచ్చుకుంటారు. అలా ఉంటుంది. మా టీవీ ప్రేక్షకులకు మీరేమన్నా చెప్పదలుచుకుంటారు? V3 న్యూస్ ప్రేక్షకులకి ఒకటే, కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. మేము ఈరోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే మా ప్రతి ప్రయత్నం. సో ఏదన్నా మేము నవ్వించడంలో ఎలాంటి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా సో మమ్మల్ని అందరినీ సాధారణంగా క్షమించి మంచి ఉద్దేశంతోనే మమ్మల్ని స్వీకరించండి. సో ప్రతి దాంట్లో చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి, అంటే మాలో కూడా ఏదైనా తప్పులు దొరికితే మమ్మల్ని సో సాధారణంగా క్షమించి మమ్మల్ని మంచి ఉద్దేశం చూడండి, మమ్మల్ని ఆదరించండి. జబర్దస్త్ కానీ ఇంకా అందరు కళాకారులు అందరినీ ఆదరించండి, మమ్మల్ని ఇలానే ప్రోత్సహించండి. మిమ్మల్ని జీవితాంతం నవ్విస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ జీవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ రంగంలో కొనసాగుతూ సినీ రంగంలో కూడా ఒక వెలిగి ప్రజలంతా ఆదరణ కొనుగోలని కోరుకుంటూ V3 న్యూస్ మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదండి మరి జీవన్ గారు చెప్పినటువంటి విశేషాలు, వారి జీవిత విశేషాలు, జబర్దస్త్ దాకా ఎలా కొనసాగారు, మొదలగు విషయాలు మీతో చర్చించారు. చూస్తూనే ఉన్నాడు V3 న్యూస్. కెమెరామ్యాన్ మనస్తో మీ సురేష్ దండం.